డాక్టర్ త్వరత్వరగా బంతిని ఆ అబ్బాయి వైపు విసిరాడు. కానీ ఆ అబ్బాయి దాన్ని చాలా సులువుగా పట్టుకున్నాడు. ఇది చూసిన డాక్టర్కు ఆ అబ్బాయికి ఒక అరుదైన వ్యాధి ఉందని వెంటనే అర్థమైంది. అతనికి ప్రతిదీ స్లో మోషన్‌లో కనిపిస్తోంది. దాని ప్రభావాన్ని తగ్గించడానికి డాక్టర్ అతనికి నల్ల కళ్లజోడు ధరించమని సలహా ఇచ్చాడు. వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం అతడి తండ్రి విదేశాలకు వెళ్లాడు. ఒకరోజు ఇంటికి తిరిగి వస్తుండగా ఈదురుగాలులకు ఒక అమ్మాయి లంగా పైకి ఎగిరింది. ఇంటికి రాగానే ఆ అబ్బాయి ఆ దృశ్యాన్ని పెయింటింగ్ వేశాడు. కాని బడిలో అతను ఎల్లప్పుడూ నల్ల కళ్లజోడు ధరించడం చూసి పిల్లలు అతడిని పరిహసించడం మొదలుపెట్టారు. ఇది అతడిని తీవ్రంగా బాధించింది. తన దృష్టి శక్తిని పాడు చేసుకోవడానికి అతను గంటల తరబడి టీవీ చూడటం ప్రారంభించాడు. మరుసటి రోజే అతడి తండ్రి ఒక ప్రమాదంలో మరణించాడు. తన తల్లికి ఆసరాగా ఉండటానికి ఆ అబ్బాయి సీసీటీవీ ఆఫీస్‌లో పనిచేయడం ప్రారంభించాడు. అక్కడ అతడి ప్రత్యేక నైపుణ్యం ఉపయోగపడింది. ఒకరోజు ఇద్దరు పిక్ పాకెటర్లు ఒక మహిళ పర్సు లాక్కొని పారిపోవడాన్ని అతడి స్నేహితుడు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి కెమెరాల సహాయంతో వేట ప్రారంభించారు. కానీ కొంత సమయం తర్వాత దొంగలు కనిపించకుండా పోయారు. అందరూ ఇక ఆశ వదులుకునే సమయానికి ఒక ఇరుకైన వీధి వైపు ఉన్న మరొక కెమెరాను ఆ అబ్బాయి గుర్తుచేశాడు. దొంగలు అందులో స్పష్టంగా రికార్డయ్యారు. అతడికి ఉన్న స్లోమోషన్ దృష్టి శక్తి కారణంగా చివరికి ఆ ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు.